హైయెస్ట్ ప్యాకేజ్ అనేది చాలా కొన్ని రోల్స్ ఉంటాయి. యూ గివ్ మోర్ ప్రియారిటీ టు ద స్కిల్. ప్యాకేజెస్ అనేది ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. సార్ ప్యాకేజెస్ గురించి చెప్తున్నప్పుడు నాకు క్యూరియస్ ఎందుకు వస్తుందంటే ఇనోమాటిక్స్ విషయానికి వస్తే ప్యాకేజెస్ క్రాక్ చేసిన చాలామంది హైయెస్ట్ స్టూడెంట్స్ ఉన్నారని వింటూ ఉంటాం ప్రతిసారి కూడా. మీ స్టూడెంట్స్ కూడా లైవ్లో మాకు చెప్పారు ఇన్స్టిట్యూట్కి వచ్చినప్పుడు కూడా. మినిమం టు మ్యాక్సిమం మన దగ్గర హై ప్యాకేజ్ క్రాక్ చేసిన స్టూడెంట్స్ సక్సెస్ స్టోరీస్ ఒకసారి తెలియచేయండి సార్. సో ఇందులో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే చాలామంది వేరే వేరే కాలేజెస్లో ఆల్రెడీ ఇది Tier 1, Tier 2 కాలేజెస్ నుండి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళందరూ దో దే ఆర్ స్కిల్డ్ విత్ అస్, బట్ దే ఆల్సో గాట్ వెరీ గుడ్ ప్యాకేజెస్. అంటే దేర్ ఆర్ పీపుల్ హూ హ్యావ్ గాట్ అప్ టు 24 to 27 lakhs ప్యాకేజెస్ కూడా ఉంటాయి. సో ఈవెన్ మనకి ఇంటర్నల్గా కూడా ఎట్లా అంటే 13 to 14 lakhs 15 lakhs వరకే క్రాక్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. సో కాకుంటే నేను ఎప్పుడు ప్యాకేజెస్ని ప్రమోట్ చేయొద్దనే చెప్తాను. ఓకే, ఎక్కడ యాడ్ రన్ చేసినా లేదు ఎక్కడ మనం మన బ్రాండ్ని ప్రమోట్ చేయాలనుకున్నా కూడా, ఎందుకంటే ఈ హైయెస్ట్ ప్యాకేజ్ అనేది చాలా కొన్ని రోల్స్ ఉంటాయి. సో మనం ముందే వాళ్ళకి హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్ సెట్ చేసామనుకోండి, వాళ్ళు అదే ఎక్స్పెక్టేషన్స్తో వస్తారు. బట్ వాళ్ళకి అనుకున్నంత స్కిల్ ఉండకపోవచ్చు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండకపోవచ్చు, సాఫ్ట్ స్కిల్ ఉండకపోవచ్చు. సో అందుకోసం నేను ఎప్పుడు ఏం చెప్తానంటే యూ గివ్ మోర్ ప్రియారిటీ టు ద స్కిల్. ఓకేనా. సో ప్యాకేజెస్ అనేది ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఒకటే బ్యాచ్లో కూర్చుంటారు, సంబడి గెట్ సెలెక్టెడ్ ఫర్ ఏ 14 lakh ప్యాకేజ్, అదే ఇంకో అసోసియేట్ ఉంటాడు. సో దే వుడ్ హావ్ స్టార్టెడ్ ద జర్నీ ఇన్ ఏ డిఫరెంట్ వే. వాళ్ళకి అన్ని ప్రివిలేజెస్ ఉండకపోవచ్చు, ప్రైవేట్ స్కూల్లో చదువు ఉండకపోవచ్చు, పల్లెటూరు నుండి రావచ్చు, మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు. సో దే మే బీ స్టార్టింగ్ విత్ 15 or 20,000 ఓన్లీ. అందుకే మనం ఎక్కడ బిగిన్ చేస్తున్నాం అనే దానికంటే వే డు యూ ఎండ్, అంటే ఆఫ్టర్ 2 or 3 years నువ్వు ఎలా ఎవాల్వ్ అవుతున్నావు, హౌ ఆర్ యూ బికమింగ్ ఏ బెటర్ ప్రొఫెషనల్ అనేది ఇంపార్టెంట్. సో కమింగ్ టు సాలరీస్ బీభత్సంగా ఉంటాయి. సో నేను ఇంతకుముందు కూడా ఒక పాడ్కాస్ట్లో చెప్పాను, 6 to 8 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి దే ఆర్ వన్ ఆఫ్ ద $1 billion కంపెనీ. దే వర్ రెడీ టు పే 80 lakhs. వాళ్ళు 2 months నుండి సెర్చ్ చేస్తున్నా కూడా దే వర్ నాట్ ఏబుల్ టు ఫైండ్ ఎనీబడి. సో అంటే అంత స్కేర్సిటీ ఉంది ఏ స్కిల్ సెట్కి. సో కొంచెం కష్టపడి ఒక ఎంట్రీ పాయింట్ అనేది వచ్చిందంటే ఫ్యూచర్లో లైఫ్ అనేది చాలా బాగుంటుంది, అట్లీస్ట్ ఫర్ ద నెక్స్ట్ 20 years.